హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ మధ్యన వీడియోస్ పెట్టడం చాలా లేట్ అయిపోతుంది. ఎందుకంటే ఇంకొద్దిగా బిజీగా ఉండడం వల్ల అయితే పెట్టలేకపోతున్నాను. కంటిన్యూస్గా వీడియోలు అయితే వస్తూ ఉంటాయండి. ఈరోజు ఒక మంచి స్నాక్తో అయితే మేము ముందుకు వచ్చానండి. అవి ఏంటంటే పప్పు చెకోడీలు. ఇవి చాలా ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ వాటర్ అయితే పెట్టుకోవాలి స్టవ్ మీద. అది బాయిలింగ్ వచ్చినప్పుడు కొద్దిగా వాము, అలాగే కొంచెం సాల్ట్, మన రుచికి తగినంత కారం అయితే వేసుకోవాలి. వాటర్ అయితే మాత్రం 1:2 అయితే వేసుకోవాలండి. ఒక కప్పు పిండి వేస్తే 2 కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి బాయిలింగ్ చేసేటప్పుడు. ఇవన్నీ మొత్తం బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా బాగా మొత్తం అంతా కలిసిన తర్వాత దీంట్లో మనం అయితే పిండి వేసుకోవాలండి. ఇదైతే నేను ఒక కప్పు జొన్నపిండి కూడా వేస్తున్నాను. జొన్నపిండి వేసి చేసుకుంటే చాలా క్రిస్పీగా అయితే వస్తాయండి. ఒక కప్పు వరిపిండి వేసాను, అలాగే జొన్నపిండి కూడా వేసానండి. ఇలా మొత్తం అంతా అయితే మనం కలుపుకోవాలి. 1:2 వాటర్ అయితే వేసాను కదా, మొత్తం పిండి అంతా అయితే ఒకేసారి అయితే వేయకూడదు. కొద్దిగా ఇలా కలుపుకుంటే, ఎందుకంటే ఒక్కొక్క పిండి కొద్దిగా ఎక్కువ పడుతుందండి. మనం వాడే పిండిని బట్టి అయితే ఉంటుంది. నేనైతే కొలత 5 కప్పులకే తీసుకున్నానండి వాటరు. అలాగే 5 కప్పులకి అయితే సరిపోయింది. 5 కప్పుల పిండికి 10 కప్పులు వాటర్ అయితే పెట్టాను నేను. బాగా వేడైన తర్వాత వాము, ఉప్పు, కారం అన్నీ వేసి బాగా కలిసిన తర్వాత ఈ పిండి వేసి అయితే కలిపేసుకోవాలి. స్టవ్ అయితే ఆపేసి మనం కొద్దిగా ఇలా బాగా కలుపుకోవాలి. ఎలా కలిసిన తర్వాత మనకి ఇంకా కొద్దిగా మెత్తగా అనిపిస్తే కొద్దిగా పిండి కూడా వేసుకోవచ్చండి. చెప్పాను కదా, నేను పిండిని బట్టి అయితే ప్రాసెస్ ఉంటుందని. బియ్యం పిండి పాత బియ్యంతో ఆడిస్తే కొద్దిగా ఎక్కువ పడుతుంది, కొత్త బియ్యంతో ఆడిస్తే ఎక్కువ పడుతుంది, పాత బియ్యం అయితే తక్కువ పడుతుందండి. అంత నాకు కొద్దిగా 1/2 కప్ కానీ ఇంకా తక్కువగానే పిండి అయితే పట్టింది. ఇలా మనం చూసుకుంటూ అయితే మాత్రం వేసుకోవాలి. నేను చేసిన ప్రతి మిస్టేక్తో పాటు మీకు చూపిస్తూ చెప్తున్నానండి. ఇలా మనం కొంచెంసేపు మూత పెట్టేసుకుని ఇదంతా ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలి. వేసుకుని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇది ఒక ముద్దలా అయితే కలుపుకోవాలండి. ఇలా కలిపేటప్పుడు మనకు వాటర్ సరిపోతే కొద్దిగా చిలకరిస్తూ, అంటే కొన్ని చుక్కలు వేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ అయితే ఎక్కువ పట్టదు. అలా అని మరి పిండి చల్లారే వరకు అయితే ఉండకూడదు. గోరువెచ్చగా ఉండగానే మొత్తం అయితే కలిపేసుకోవాలి మనం. చాలా ఈజీ అండి చేయడం అయితే మాత్రం. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా మనం ఒక చపాతీ ముద్దలు అయితే కలుపుకోవాలి. గట్టిగానే ఉండాలని, మరీ మెత్తగా అయితే ఉండకూడదు. వీటిని మనం చెగోడీల్లా చేసేసుకోవచ్చు. ఇలా నార్మల్గా చెగోడీల్లా చేసుకోవాలంటే ఇలా పిండి చేసుకుంటే సరిపోతుందండి. చేయడం కూడా చాలా సులువుగా ఉంటుంది. ఇలా మనం బాగా ప్రెస్ చేసి ఇలా పొడవుగా అయితే చేసుకుని రౌండ్గా చుట్టేయడం. చెగోడీలు చేయడం అందరికీ వచ్చు. చక్కగా పిండి కలిపిచ్చేస్తే చిన్నపిల్లలు కూడా చేసేస్తూ ఉంటారండి. ఒక టైంపాస్గా కూడా ఉంటుంది వాళ్ళకి. అలా చేసేసి చివరైతే ఇలా ప్రెస్ చేసుకోవాలి. అలా రౌండ్గా ఒక రింగ్లో అయితే వస్తుంది కదా. ఇదైతే నార్మల్ చెకోడీలు అండి. ఇలా చేసుకుని కూడా ఫ్రై చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. కానీ నేను చెప్పాను కదా మీకు పప్పు చెకోడీలు చేస్తానని. పప్పు చెకోడీలు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. చెకోడీ విరిగిపోకుండా అయితే మాత్రం చేసుకోవాలండి. ఆయిల్లో వేసిన తర్వాత మళ్ళీ విడిపోతుంది. మనం ఈ పిండి మొత్తం ఆరిపోతుంది కాబట్టి ఒక కాటన్ క్లాత్ ఏదన్నా తడిపేసి గట్టిగా పిండేసి వాటర్ లేకుండా దాని మీద అయితే వేసుకోవాలి. వేసుకుంటే పిండి టైట్గా అయిపోకుండా ముద్దలా అయిపోకుండా ఉంటుందండి. ఎప్పుడు లాస్ట్ వరకు చేసే వరకు ఒకే కన్సిస్టెంట్లో అయితే ఉంటుంది. ఇలా శనగపప్పు ఒక 3 గంటల ముందు నానబెట్టుకుని నీళ్ళు ఏమీ లేకుండా శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వడపొట్టేసి తీసుకోవాలండి. ఒక్క చుక్క నీరు కూడా ఉండకూడదు. పప్పు అయితే మాత్రం చాలా చక్కగా నానాలండి. ఇలా మనం ఇరిపితే మధ్యలో పచ్చి అనేది గట్టిగా ఉండకూడదు అనమాట, మెత్తగానే ఉండాలి మొత్తం. మనం ప్రొద్దుట చేయాలంటే మార్నింగ్ లేచిన వెంటనే చేసేస్తే పని అయిన తర్వాత చక్కగా 2-3 గంటల్లో మనం చేసేసుకోవచ్చండి. శనగపప్పు త్వరగానే నానిపోతుంది. ఇది కొద్దిగా పిండి తీసుకుని
క్రాక్స్ రాకుండా స్మూత్గా అయితే మాత్రం మనం కలుపుకోవాలి. ఇలా కలిపిన దీంట్లో శనగపప్పు వేసి కలిపేస్తే బాగా కలిసిపోతుందండి. ఇలా మనం మొత్తం నీట్గా అయితే కలిపేసుకోవాలి. ఇలా కలుపుకోము అంటే కనుక మనలో చేత్తో అనేటప్పుడు 2 బద్దలు వేసుకుని శనగపప్పు అంటించి కూడా చేసుకోవచ్చండి. అదైతే ఆయిల్లో కొద్దిగా ఊడిపోతూ ఉంటుంది. అలా వేయడం వల్ల ఏమవుతుందంటే చాలాసార్లు ఆయిల్లో వేసిన తర్వాత శనగపప్పు పేలుతుందండి, అంటే చెగోడి పేలుతుందనమాట. ఇలా చక్కగా ఇలా రింగ్స్ లాగా చేసుకుని పక్కన పెట్టేసుకుంటే ఫ్రై చేయడం చాలా ఈజీ అండి. నేనైతే ఇలాగే చేస్తూ ఉంటాను ఎప్పుడు. మనం సన్నగా కావాలంటే సన్నగా చేసుకోవచ్చు, లావుగా కావాలంటే లావుగా చేసుకోవచ్చు. మరీ లావుగా చేస్తే లోపల మాత్రం సరిగ్గా కుక్ అవ్వదు. నేనైతే ఎలా చేశాను కదా, మా అమ్మ అయితే ఎలా చేసిందో చూపిస్తాను చూడండి. తను ఇంకా చాలా ఈజీగా అయితే చేసేసింది. మనలో చపాతీ చేసి స్టూల్ ఉంటుంది కదా పీట, దాని మీద చక్కగా ఇలా అనేసుకుని పెద్దరాయి అంటే పెద్దగా కూడా చేసుకోవచ్చండి. 2 పీసెస్ కింద కట్ చేసి అలా రౌండ్గా అయితే మాత్రం అలా పెట్టేసింది. చాలా ఈజీగా అయితే అయిపోయింది. ఇలా మనం రెడీ చేసుకుని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనం ఆయిల్ అయితే గ్యాస్ మీద పెట్టుకుని బాగా హీట్ అయితే రానివ్వకూడదండి, మీడియం హీట్ ఉన్నప్పుడే వేసేసుకోవాలి ఇవి. ఇప్పుడే మనం చాలా కేర్ఫుల్గా ఉండాలండి. అదేంటి చెప్తాను, ఎందుకంటే నేను అనుభవపూర్వకంగా అయితే తెలుసుకున్నాను. ఇలా వేసేసిన తర్వాత మొత్తం మనం హైలో అయితే పెట్టకూడదండి, వేసే వరకు హైలోనే ఉంచుకోవాలి. వేసిన తర్వాత అయితే మాత్రం సిమ్లో పెట్టేసుకోవాలి. కొంతసేపు అవి టైట్ అయ్యే వరకు సిమ్లోనే పెట్టుకోవాలి. లేదంటే నాకైతే చాలా భయం వేసింది ఆ రోజు. పేలినాయి అండి, చెగోడలు అయితే పేలినాయి. మొహం మీద కదా అయితే రాలేదు కానీ పేలినాయి. ఓకే ఏంటి అని నేను వేసిన తర్వాత సిమ్లో పెట్టాను. ఇదైతే ఒక మంచి టిప్ అండి చెగోడలు చేసుకునే వాళ్ళకి. ఇందులో ఒక పేలింది కూడా చూసారా, ఆ గరిటలో తీసింది అయితే పేలింది, అందుకు బయటకు వచ్చింది. ఇల్లంతా ఆయిల్ అయిపోయిందండి. ఫేస్ మీద ఒకటైతే పడలేదు కానీ ఇల్లంతా మాత్రం ఆయిల్ కింద అయిపోయింది. మీరు ఎవరన్నా చెగోడీలు చేస్తే పొరపాటును కూడా చెగోడి వేగేటప్పుడు మాత్రం హైలో అయితే పెట్టుకోవద్దు, కొంచెం సేపు సిమ్లో అయితే పెట్టాలి. కొద్దిగా ఫ్రై అవుతాయి కదా, మనం రివర్స్ తిప్పుకుంటాం కదా, అప్పటి వరకు మాత్రం అలాగే ఉంచేయాలి. చూసారా ఎమ్మి కరకరలాడి చెగోడీలు అయితే రెడీ అయిపోయినాయి. వర్షాకాలం అందులో టైంపాస్గా చాలా బాగుంటాయండి ఇవైతే తినడానికి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినొచ్చు, అలాగే ఆరోగ్యం కూడా ఉంటుందండి. ఇందులో జొన్నపిండి అయితే ఎక్కువగా వేసాను కదా, వరిపిండి అది చాలా తక్కువ అయితే వేసాను. డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా ఇవైతే తినొచ్చండి. మనం ఇలా వేసిన తర్వాత అయితే మాత్రం సిమ్లో పెట్టుకోవాలి. చూస్తారా మంచి కలర్లో అయితే వచ్చినాయి కదా, ఈ కలర్లో అయితే మనం ఫ్రై చేసుకోవాలండి. లాస్ట్ వరకు వచ్చేటప్పుడు మళ్ళీ సిమ్లోనే పెట్టుకోవాలి. లోపల అయితే పచ్చిగా ఉంటుంది, పైన అయితే ఫ్రై అయిపోతుంది. నేను చేసిన పొరపాటు మీరైతే అస్సలు చేయొద్దు. వేసిన తర్వాత హైలో అయితే ఉంచొద్దు. ఎమ్మి చెగోడలు అయితే రెడీ అయిపోయినాయి. ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారించి మనం బాక్స్లో స్టోర్ చేసుకుంటే 15 డేస్ అయితే చాలా బాగుంటాయండి. బయట పెట్టినా సరే, కానీ ఎందుకంటే 15 డేస్ కూడా ఉంచం, మనం చాలా త్వరగా అయితే తినేస్తాము. ఈ వర్షాకాలం కాబట్టి మనకి గాలిది తేమది వెళ్ళకుండా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే చక్కగా నిల్వ ఉంటాయండి చాలా రోజులు. పిల్లలకి స్నాక్స్ కూడా పెట్టొచ్చు. ఇలా విరిస్తే కనుక మధ్యలో చాలా క్రంచీగా ఒక హోల్ లాగా పడి చాలా చక్కగా అయితే ఫ్రై అయినాయి. మంచి టేస్టీ చెగోడీలు అయితే రెడీ అయిపోయినాయి. పప్పు చెగోడీలు ఎవరైనా చేసుకోవాలంటే ఒకసారి ఈ వీడియో చూసి అయితే మీరు తయారు చేసుకోవచ్చు. మీ అందరికీ చాలా సులువుగా ఉండే ప్రాసెస్లో అయితే నేను చెప్పానని అనుకుంటున్నానండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఆల్రెడీ మీకు చెగోడీలు చేయడం వచ్చంటే కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చెగోడీలు ఎంతమందికి ఇష్టం మీలో అన్నవాళ్ళు కూడా నాకు కమెంట్లో తెలిపారని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఓకే బాయ్ అండి. నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి.